హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ వాళ్ళందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు వచ్చేసి యశ్విక వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడానికి 1 మంత్ నుండి ముందు రాఖీ తెచ్చిపెట్టుకునింది. ఇంకెప్పుడు రక్షాబంధన్ అనేసి ఫైనల్గా డే అయితే వచ్చేసింది. వాళ్ళ తమ్ముడికి కట్టడానికి అన్నీ రెడీ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టిస్తే తీసుకెళ్తుంది. మావాడు ఉన్న అల్లరికి వాడు కుదురుగా ఉండడు అనేసి టీవీ పెట్టించాము. బట్ వాడు నీట్గా పసుపు కుంకుమ పెట్టించుకొని నీట్గా వాడు కుదురుగా ఉండడనేసి టీవీ పెట్టించాము. వాడు నీట్గా అయితే కూర్చున్నాడు, బాగా కూర్చొని చేసుకుంటున్నాడు. ఏం చేస్తుంది మధ్యలో టీవీ చూస్తా కూడా మధ్యలో చూస్తూ ఉన్నాడు. ఏదో చేస్తోంది మా అక్క అనేసి ఏదో పూజ అనుకొని వాడు ఏదో మంత్రాలు చదువుతున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. వాడు కూడా అట్లా కూర్చొని నీట్గా కట్టించుకోవడం కూడా మామూలుగా అసలు కూర్చోడు మావాడు. మా యశ్వి వాడు కుడి చేతితో తింటున్నాడు అనేసి ఎడం చేతి కట్టడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ వాళ్ళ డాడీ కుడి చేతికి కట్టమన్నాడు. దానికి రాదనేసి వాళ్ళ డాడీ గైడ్ చేస్తున్నాడు. ఈ రక్షాబంధన్ అనేది వాళ్ళకి కొంచెం అక్క తమ్ముడు అనే రిలేషన్షిప్కి ఉన్న వాల్యూస్ తెలుస్తాయి అనేసి తమ్ముడిని బాగా చూసుకోవాలని తనకి చెప్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో రిలేషన్స్ అనేటివి అసలు ఎలా ఉన్నాయంటే దానికి పిల్లలకి మనము ఫస్ట్ నుండి చెప్తా ఉంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. బాగా చూసుకోవాలి తమ్ముడిని, నిన్ను కూడా తమ్ముడు బాగా చూసుకుంటాడు అనేసి వాడి కోసం అనేసి ఈమె కోసం మేము చాక్లెట్లు ఇస్తాడు నీకని చెప్పి తెచ్చినాము అంటే ఉన్నిలే మా హెత్వికే తిండిలే అని చెప్పి వాడికే ఇస్తుంది. ఇట్లా నాకెవరో చెప్పకుంటేనే అక్షింతలు వేసి గాడ్ బ్లెస్ యూ అని చెప్తోంది. చాలా హ్యాపీ అనిపించింది. బాగా కేరింగ్గా కూడా చూసుకుంటుంది వాళ్ళ తమ్ముడిని. వాడు ఏడ్చినప్పుడు కానీ అలాంటప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళ డాడీ ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు కూడా తను కేరింగ్గా చూసుకుంటుంది అనమాట. నేను ఏదైనా వర్క్లో అట్లా చేస్తూ ఉంటే ఇలానే ఎప్పుడు హ్యాపీగా అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ఉండాలనేసి మీరు కూడా బ్లెస్ చేయండి. వాళ్ళకి మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వాళ్ళకి వీడు కూడా చాక్లెట్లు కొంచెం అవి పూలు అవి ఇవ్వమని చెప్పాము. వాడు ఏదో కొత్తగా ఉంది అనేసి దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నాడు. ఈరోజు వచ్చేసి ఇదన్నమాట వీడియో. చిన్న ఫొటోస్ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఎప్పుడు హ్యాపీగా ఇద్దరు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలనేసి కోరుకుంటున్నాను. అందరికీ మరోసారి హ్యాపీ రక్షాబంధన్. మీరు కూడా మీ అన్నలకి తమ్ముళ్ళకి ఉంటే రాఖీ కట్టి సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.